చేసావా? చేసినావా? నువ్వే చేసుకున్నావా? అమ్మ చేపించిందా? నువ్వే చేసుకున్నావా? ఓకే. నువ్వమ్మా స్నానం చేయించినావా నువ్వు? ఓకే. నువ్వే చేసుకున్నావా? అమ్మ చేపించిందా? మమ్మీ చేపించిందా? ఓకే. నువ్వమ్మా చేసినావా? నువ్వే చేసుకున్నావా? ఓకే. చేపిస్తావా? అమ్మ చేపిస్తుందా? ఓకే. నువ్వమ్మా చేయలేదా? స్నానం చేయలేదా? ఎందుకు చేయలేదు నాన్న? రోజు స్నానం చేసావు, అమ్మ ఎందుకు చేయలేదు? కూర్చోలేదా? మరి అలా రాకూడదు కదా. రోజు లేవగానే స్నానం చేయాలి. అమ్మకి ఏదన్నా పని ఉంటే అమ్మకి చెప్పాలి. అమ్మ ఈరోజు నేను చేస్తా, నువ్వు రేపు చేసుకుంటూ కానీ ఈరోజు నేను స్నానం చేస్తా, నేను పెట్టవా చెప్పాలి. సరేనా? రేపటి నుంచి రోజు చేసేస్తావా స్నానము? ఓకే. సరే. మరి ఇక్కడ ప్రేమలత అంట స్నానం చేసి రాలేదంట. మరి ప్రేమలతతో పాటు ఇక్కడ ఇంకొకళ్ళు కూడా స్నానం చేసి రాలేదు. ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? ఎలాగా చూపించేనా? ఇదిగో బార్బీ వచ్చేసింది. ఏ బార్బీ ఎలా ఉన్నావు నువ్వు? అగో బార్బీ కూడా హాయ్ బార్బీ, ఎందుకు చేస్తాడే నువ్వు స్నానము? అవుతున్నావు మళ్ళీ స్నానం చేసి రాకుండా? స్నానం ఎందుకు చేస్తాడే? కళ్ళకు సబ్బు ఉంటే కారం అవుతుంది, కళ్ళు మంటలేస్తే చేయలేదు టీచర్. అయ్యో అవునా? అయితే రేపటి నుంచి ఒక పని చేయను. ఏంటంటే కళ్ళకి అమ్మ సబ్బు పెట్టేటప్పుడు కళ్ళు మంచిగా ఉండదు. సరేనా? బార్బీ కంట స్నానం చేసిందే సబ్బు పెట్టుకుంటామా మొహానికి? అప్పుడేమో కళ్ళకి బాగా ముప్పెడుతుందని చెప్పేసి స్నానం చేసుకోవాలి. పెట్టేటప్పుడు మూసేసుకున్నాం అనుకో, అప్పుడు సబ్బు కళ్ళకు పోదు, నొప్పి అనేది చాలు. మందిరాడి సంగతి స్నానం చేస్తావా నువ్వు? చేపిస్తా. ఓకే. మరి మన బాబీకి స్నానం చేపిద్దామా? ఓకే రైట్. అది కాలుతున్నాయా? తర్వాత ఎక్కడ ముందు మీద పోసుకుంటారా? ఇలాగే చేస్తారు కదా. మనం ఇప్పుడు ఇలాగే ఏం చేయాలి? చూసుకోవాలి కదా. ఇస్తారా లేదా? ఏం చేయాలి? స్నానం చేసిన తర్వాత
నీట్గా శుభ్రంగా అనిపిస్తుందా? అమ్మకి చెప్పాలి కదా, ఇంకా అమ్మకి చెప్పాలి. స్నానం చేపిస్తే కరెక్ట్ చెప్పేసి రోజు స్నానం